నమస్కారం వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అన్నదాత పోరుబాటలో యూరియా కోసం కదం తొక్కి రోడ్డెక్కిన రైతన్నలు రైతులకు అండగా వైసీపీ రైతు సంఘాల నేతలు హెచ్ఐవి మరియు ఎయిడ్స్ నివారణపై అవగాహన 5K మ్యారథాన్ పోటీలు శ్రీశైల హై స్కూల్ మరియు భారతీ బీఈడి కళాశాలలో మొబైల్ ఫోన్ పై విద్యార్థులకు అవగాహన విశాఖ సీతమ్మ ధరలో దివ్యాంగ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఏపీ డిజేబుల్ టు రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు నంద్యాల జిల్లా పాణ్యం మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఎన్జిఓస్ కాలనీలో మహిళ దారుణ హత్య రైతన్నలు సాగు వదిలి యూరియా కోసం రోడ్డెక్కి అన్నదాత అగచాట్లు పడుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ రంగం కుదేలైపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తా యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులకు ఎరువులు సరిపడా అందక, పంట అదనులో యూరియా అందక దిగాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దిక్కుతోచని రైతన్నలు నేడు అన్నదాత పోరుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అన్నదాతలకు అండగా నిలుస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం నియోజకవర్గాల నుండి పాణ్యం మాజీ ఎమ్మెల్యే మరియు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, రాష్ట్ర మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిపి మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, ఎంపీపీలు ప్రభాకర్, సైమన్, వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి, మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్ బాషా, సూర్యనారాయణ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు రామలింగారెడ్డి, రైతు సంఘాల నేతలు అన్నదాత పోరుబాట పట్టారు. అన్నదాత కష్టాలను తీర్చాలని, యూరియా కొరత లేకుండా అందించాలని, ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ కు అందజేశారు. అన్నదాత పోరు కార్యక్రమానికి రైతులు కదం తొక్కారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, వైసీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 2 నెలలుగా యూరియా కొరతతో రైతన్నలు రోడ్డెక్కారని, కూటమి ప్రభుత్వం యూరియా నిల్వలు ఉన్నాయని చెబుతున్నారని, అయితే రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా యూరియా కోసం రైతులు ఎందుకు అగచాట్లు పడుతున్నారని ప్రశ్నించారు. యూరియా కొరత ఉందని టీడీపీ అనుకూల పత్రికల్లో కూడా ప్రధాన శీర్షికల్లో వార్తలు వస్తున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన రీతిగా వ్యవహరించడం జరుగుతుందని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించలేకపోతున్నారని, ఉల్లి ధర పడిపోయిన పరిస్థితిలో ప్రభుత్వం మద్దతు ధర కల్పించలేదన్నారు. కూటమి ప్రభుత్వం మంచి చేస్తే రైతులు ఎందుకు రోడ్డెక్కుతారని సూటిగా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు వ్యవసాయంపై అవగాహన లేదన్నారు. వైసీపీ పాలనలో వ్యవసాయం పండగలా ఉన్నదని, నేడు వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని విమర్శించారు. అధికార యంత్రాంగం నిద్రపోతున్నదని, యూరియా పంపిణీలో టీడీపీ వారే వారికి చెందిన రైతులకే యూరియాను అందించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. రైతాంగం తీవ్ర సంక్షోభంలో పడిపోయిందని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, నేడు వ్యవసాయం మానుకునే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. నాడు రైతులపై బషీర్బాగ్ లో జరిగిన కాల్పులు నేటికి రైతన్నలు మరచిపోలేదన్నారు. రైతులకు పార్టీలు అంటగట్టడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతన్నల సమస్యలను పరిష్కరించాలని, వారి ఆవేదనను అధికారులకు విన్నవించేందుకు రైతన్నలకు అండగా రాకూడదా అని ప్రశ్నించారు. తమకు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారని, ఇది సరైనది కాదన్నారు. కొరతతో యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నదని, పక్కదారి పడుతున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేలుకోవాలని, ధరల స్థిరీకరణ తీసుకువచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా ఉంటామని, తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదని, రైతుల కోసం ఎందాకైనా వెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు పురుషోత్తం రెడ్డి,
విజయశేఖర్ రెడ్డి, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ రామసుబ్బారెడ్డి, వైసీపీ నేతలు పద్మజారెడ్డి, నంద్యాల జిల్లా వైసీపీ నేతలు, రైతు సంఘాల నేతలు, రైతులు పాల్గొన్నారు. ఒక సైనికుడే మనమే, ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై గురుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే ఇందరి మనసుల మనిషివి నీవే మహానేత కొనసాగుతూ రావే జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా రైతుల సమస్య మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు రైతులతో అందరితో కలిసి నంద్యాల ఆళ్లగడ్డ పాండ్యం నియోజకవర్గం సంబంధించిన రైతులతో కలిసి ఈరోజు రైతులకు యూరియా అందలేదు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులకు అందరికి కూడా యూరియా రావాలని ఈ కార్యక్రమంలో మన పెద్దలు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, శిల్పా రవికిషోర్ రెడ్డి గారు, గంగుల నాని గారు, ఎమ్మెల్సీ ఇసాక్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా కొంతమంది నాయకులు, అదేవిధంగా రైతులు మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, శేషరెడ్డి, సూర్యనారాయణ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రైతులందరూ కూడా గత నెల రోజులు అంటే దగ్గర 2 నెలలు అయితే కూడా రైతులకు యూరియా దొరకని పరిస్థితి. కానీ తెలుగుదేశం నాయకులు మాత్రం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మేము యూరియా చాలా అన్ని దానిలలో ఫుల్ స్టాక్ పెట్టినాం, ఎవరికి రైతులకు ఇబ్బంది లేదు. కానీ రైతులకు యూరియా మీరు ఇచ్చేపట్టయితే ఎందుకు క్యూ లైన్లో నిలబడి యూరియా తీసుకోవాల్సిన పరిస్థితి ఉదయం నుంచి సాయంత్రం వరకు
క్యూ లైన్లో ఉండి తీసుకోవాల్సిన దుస్థితి ఎందుకు రైతులకు వచ్చిందో ఒక్కసారి తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం ఏదో మీడియాలో మేము మాట్లాడినా చెల్లుతుంది అనుకునే పరిస్థితులు ఉంటే మాత్రం ఎవరేం చేయలేం. కానీ మీరు మాట్లాడిన మీడియాలోనే ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపరు రైతులకు ఈరే ఇక్కట్లని వాళ్ళే రాయడం జరుగుతుంది. అంటే మీరు చెప్పేది కరెక్టా, మీ పేపర్లు రాసేది కరెక్ట్ అనేది కూడా ప్రజలు అంటే మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కేవలం ప్రజలను మభ్య పెట్టడం తప్ప ఏమాత్రం లేదు. ఈరోజు చెప్తాం మేము అన్ని కూడా సూపర్ 6 పథకాలు అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి ఎలక్షన్ ముందర చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు, అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఏ కార్యక్రమాలు జరిగినాయో దానిలకు అదనంగా సూపర్ 6 ఇస్తామని చెప్పినారు. కానీ ఆ రోజు జగనన్న గవర్నమెంట్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన పరిస్థితి, ఆ రోజు రైతు నిధి ఏర్పాటు చేసి ఆ రోజు రైతులకు అందరూ కూడా ఏ పంట గిట్టుబాటు ధర లేకపోతే ఆ పంట కొనిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేయడం జరిగింది. ఒకవేళ పంటలు పండించినది ఒకవేళ రేట్ లేకపోతే టమోటా కానీ లేకుంటే ఉల్లిపాయని ఇవన్నీ కూడా ఉల్లి కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున దగ్గర 9,027 క్వింటాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కొన్ని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన పరిస్థితి ఆ రోజు జగనన్న గవర్నమెంట్. కానీ ఈ రోజు ఏదో ఊరికే మేమేదో చేస్తున్నాము రైతులకు 12 రూపాయలు ఇస్తున్నామని. కానీ ఆ రోజు జగనన్న గవర్నమెంట్ లో రైతులకు ఎంత గిట్టుబాటు ధర వచ్చింది. ఈ రోజు ఇచ్చే మీరు 1200 మొత్తం వాళ్ళ కూలీలు ఎంత, ఆడ పెరిగిన కూలీలకు ఎంత, వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా మార్కెట్ ఆడికి తీసుకురావాలనుకునే లోడింగ్ కూలీలు ఎంత, మళ్ళీ అన్లోడింగ్ కూలీలు ఎంత, మళ్ళీ మీరు మార్కెట్ లో వాళ్ళు ఇచ్చే కమిషన్లు ఎంత, ఇవన్నీ చూస్తే రైతులకు లాస్ట్ కు వాళ్ళు కనీసం పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవస్థ ఉందండి. మన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం చేసి రైతులకు మేము భరోసా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడనేది రైతులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రైతులకు అన్ని విధాల న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా రైతులకు వాళ్ళ వెంట ఉండి ఖచ్చితంగా పోరాడతాం. మేము రైతుల పోరాటం ఏదానికైనా మా పార్టీ తరఫున మా నాయకుడు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని నేను విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు నంద్యాల రెవెన్యూ డివిజన్ వారీగా రైతుల యొక్క కష్టాలని ఈ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు రైతన్నలందరూ కూడా కలిసి రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకి కష్టాలు మొదలైనాయి అని చెప్పేసి మనం రోజు పేపర్లలో కూడా చూస్తున్నాం. ఈరోజు ఎప్పుడు లేనటువంటి విధంగా యూరియా సంక్షోభం అనేది రాష్ట్రంలో కొనసాగుతుంది. ఎక్కడా కూడా యూరియా సరఫరా జరగడం లేదు. ఒకవేళ సరఫరా జరుగుతుందన్నా సరే దాన్ని తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం వాళ్ళ రైతులు అని చెప్పేసి ఈరోజు రైతుల్ని విభజించి పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో అధికార యంత్రాంగం ఉందా లేకపోతే నిద్రపోతుందా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ మీటింగ్ పెట్టినా సరే సాక్షాత్ ముఖ్యమంత్రి మీటింగ్లలో కూడా యూరియా కొరత లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ బయట చూస్తే వారి మాస పత్రికల్లో కూడా వారికి అనుకూలమైన పత్రికల్లో కూడా ఈ రోజు యూరియా కొరత ఉంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే పరిస్థితి ఆ వార్తలు వస్తున్నా సరే ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదని చెప్పడానికి నిజంగా మేము అందరం కూడా చాలా బాధపడుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే వ్యవసాయం పండగ అనేది ఆంధ్రప్రదేశ్ లో రైతులు జరుపుకునేవాళ్ళు. కానీ ఈ రోజు పండగ కాదు, వ్యవసాయం దండగా మనం అందరం అసలు వ్యవసాయం మానుకోవాలనే పరిస్థితికి మళ్ళీ తీసుకొచ్చిన దాఖలాలు ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడినాయి. గతంలో కూడా చూసినాం, రైతులు ధర్నాలు చేస్తే బషీర్బాగ్ లో ఏ రకంగా అయితే కాల్పులు జరిపినారో మనందరికి ఇంకా మర్చిపోలేదు. మళ్ళీ ఈ రోజు రైతులను దగ్గర 3 రోజుల నుంచి చెప్తున్నాం, ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము వస్తున్నాము అని చెప్తే ఈ రోజు పొద్దున తెల్లారుజామున వచ్చేసి నోటీసులు ఇస్తారు. 20 మంది కంటే మీరు మించి రాకూడదని చెప్పేసి మాట్లాడతారు. రైతన్నలు వాళ్ళ ఆక్రోశాన్ని ఈ ప్రభుత్వానికి చెప్పాలనుకోవడం కూడా తప్ప అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు రైతన్నలు మా వెంట రాకూడదు అంటే మీరు చేయాల్సిందల్లా వారికి యూరియా సక్రమంగా అందిస్తే ఈ రోజు ఏ రైతన్న కూడా మా వెంట వచ్చే పరిస్థితి ఉండదు. ఈ రోజు రైతులకి గిట్టుబాటు ధర కనిపించినా సరే ఈ రోజు ఏ రైతన్న కూడా మా వెంట వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు రైతన్నలందరూ కూడా రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి ఎవరు తీసుకొచ్చారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొచ్చినారు, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది, అధికార యంత్రాంగం తీసుకొచ్చింది. అధికార యంత్రాంగం విఫలమైందని చెప్పడానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ చూసినా సరే అన్యాయంగా ఈ రోజు ఎక్కడైతే రైతులు
సంక్షోభంలో ఉన్నారు, ఈ రోజు ఉద్యోగస్తులు సంక్షోభంలో ఉన్నారు, వ్యాపారస్తులు సంక్షోభంలో ఉన్నారు. ఏ ఒక్క పత్రిక కూడా లేకపోతే ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా లేవు. మరి ఇప్పటికైనా మేల్కోవాలి. ఇప్పటికైనా రైతులు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకొని అన్నా సరే ఈ ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, ఇప్పటికైనా సరే అధికారులు దీన్ని సీరియస్ గా తీసుకొని యూరియా సరఫరాలో ఎక్కడైతే కొరతలు ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దాలని చెప్పేసి కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తాం. ఈరోజు మా నేత జగనన్న ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు రాంభూపాలన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు వెన్నట్టి ఉంటూ మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, గంగుల నాని గారు, అలాగే పోచ బ్రహ్మానంద రెడ్డి గారు, కిషోర్ గారు, ఇంకా మిగతా నాయకులు అందరము కలిసి రైతులతో మేము ఎప్పుడు ఉంటాము, జగనన్న రైతుల పక్షపాతి అని చెప్పేసి రైతుల కష్టాలను మా కష్టాలుగా భావిస్తామని చెప్పి ఈ యూరియా కొరతకు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము రైతులకు ఏ రకంగా నష్టపరుస్తా ఉందని చెప్పేసి మనం గత 6 నెలలుగా చూస్తా ఉన్నాము. ఏ ఒక్క పంటకు మద్దతు ధర ఇవ్వకపోవడం, కొనుగోలు చేయడానికి ఏమాత్రం ముందుకు రాకపోవడము మనం చూసాం. మామిడి రైతులను రేటు తక్కువ వచ్చాయని చెప్పేసి జగనన్న పలకరించడానికి పోతే మామిడి రైతులకు ఆదుకొని వాళ్లకు మద్దతు ధర ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సింది పోగా కల్లిబూలి యాక్షన్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపుకోవడం అనేది చేస్తారు తప్ప రైతులకు మంచి చేసిన దాఖలాలు లేవు. పత్తి రైతులను నష్టపరిచారు, మిర్చి రైతులను నష్టపరుస్తా ఉన్నారు. ఏ ఒక్క దానికి కూడా మద్దతు ధర లేకుండా పోతా ఉంది, ఆదుకునే దాఖలాలు లేకుండా పోతా ఉంది. ఈరోజు ఉల్లి రైతులు ఏ రకంగా ఎంత కష్టాలుగా ఉన్నారు, 12 రూపాయలు అని చెప్తా ఉన్నారు. ఏమవుతున్నది, ఏ రకంగా నష్టపోతా ఉన్నారు. ఈరోజు టమోటా నంద్యాల మార్కెట్ లో 25 కేజీలు 150 రూపాయలుగా ఉంది, 6 రూపాయలు కేజీ. ట్రాన్స్పోర్ట్ తో సహా ఇక్కడ వచ్చి దిగితే 6 రూపాయలు. టమోటా రైతు బతుకుతాడా? ఇది మీరు రైతుల గురించి ఆలోచన చేసేదే. ఒక్క బాధాకరమైన విషయం ఏమంటే ప్రతి వ్యాపారస్తుడు తన వ్యాపారాన్ని నష్టం వస్తే ఇంకో దోటికి పోయే అవకాశం ఉంటుందేమో కానీ రైతు భూమిని నమ్ముకొని పక్కకు పోకుండా మళ్ళీ దేవుడు నాకు మళ్ళీ వచ్చే సంవత్సరం ఉన్నా, ఇది సంవత్సరం నష్టపోయినాను, వచ్చే సంవత్సరం అన్నా మాకు వస్తుందని చెప్పేసి భూమిని నమ్ముకొని ఉండే వ్యక్తి రైతు. అటువంటి రైతు ఇన్ని రకాలుగా నడుములు రిగి మళ్ళీ క్రాప్ పంట రెడీ చేసుకుంటా పోతే వాళ్లకు మొట్టమొదటిగానే స్టార్టింగ్ లోనే పీరియల్స్ యూరియా ఇవ్వకుండా చేస్తున్నారు. నమ్మక ద్రోహి, రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు. వాస్తవికత ఏముంది ఈ రోజు బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది. అదే మా జగనన్న ప్రభుత్వంలో రైతు విత్తు వేసినప్పటి నుంచి పంట అమ్మేంత వరకు వాళ్ళ దగ్గర ఉండి క్రాప్ ఇన్సూరెన్స్, విత్తనాల దగ్గర టెక్నాలజీ అన్ని రకాలుగా వాళ్ళ దగ్గర ఉండి ఆదుకున్న ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నారు. యూరియా కొరత మీద ధర్నా చేస్తూ మన నంద్యాల ఆర్డీఓ గారికి ఆళ్లగడ్డ, నంద్యాల, పాణ్యం తాలూకాల నుంచి పెద్ద ఎత్తున రైతులందరూ ఇక్కడ సమకూరి ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఒక నెల క్రితం కలెక్టర్కి కూడా ఇవ్వడం జరిగింది, జిల్లా మీద ఇట్లా యూరియా షార్టేజ్ ఉందని. ఇప్పటికీ నెల జరిగినా కానీ ఎక్కడ కూడా మార్పు లేదు. మనం చూస్తే ఎక్కడ కూడా రైతులకు యూరియా అందే పరిస్థితి లేదు. ఈరోజు రైతులు ధర్నాలు చేస్తుంటే రోడ్లెక్కి కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మీరు చూస్తే మా కాన్స్టిట్యున్సీలో ఆళ్లగడ్డలో కొండాపురం అనే సచివాలయంలో ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ తెలుగుదేశం నాయకుడు చెప్పిన వ్యక్తికి యూరియా లేదు, వేరే వ్యక్తికి ఇచ్చినాడని ఆయన్ని కట్టేసి కొట్టిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఈరోజు. అంటే అధికార యంత్రాంగం ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళకి తప్పితే మామూలు సామాన్య రైతుకి ఈరోజు యూరియా అందే పరిస్థితి లేదు. 280 రూపాయలకి 260 రూపాయలకి ఆర్బీకే ద్వారా యూరియా అందాల్సి ఉంటే ఈరోజు 500 రూపాయలు 600 రూపాయలు, బ్లాక్ లో 700 రూపాయలు కూడా ఈరోజు యూరియా అమ్ముకునే పరిస్థితికి తీసుకెళ్లారు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, దీనివల్ల ఎవరికి న్యాయం చేస్తున్నారు అని చెప్పి. అధికారంలోకి రాకముందేమో ప్రజలకి నేను అంత చేస్తా ఇంత చేస్తా, నేను ఇంత మొగోడిని అంత మొగోడిని అని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకునే పరిస్థితి లేదు. ఏ రైతుల విషయాన్ని తీసుకోండి, ఈ సంవత్సరంలో తీసుకోండి, మొదట్లో మార్చిలో మామిడి పంటకి మద్దతు ధర లేదని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోతే నేను 4 రూపాయలు ఇస్తాను. 4 రూపాయలు ఎవరికి వస్తుందయ్యా అని ఆ రోజు రైతులు మామిడి పండ్లు రోడ్ల మీద వేసి ట్రాక్టర్లు తొక్కించినారు.
తర్వాత మొన్నటికి పొగాకు మనం చూసినాం. మీటింగ్ పెడతాడు, కొనుక్కోమని చెప్తాడండి. ఎవరు కొంటారంటే అది ఎవరు కొంటారు, మార్కెట్ ద్వారా కొంటాడా, ఎవరి ద్వారా కొంటాడు, ఏది చెప్పడు. కంపెనీలకు చెప్పినాను వాళ్ళు కొంటాడు. ఆఖరికి రైతులు రోడ్డు మీద వేసి పొగాకు కాల్చే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు చూస్తే ఉల్లి, మొన్న మిర్చి, ఏ పంటకు కూడా మద్దతు ధర లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ధరల స్థిరీకరణ నిధి అని చెప్పేసి ఒక నిధి పెట్టి రైతులకి ఇబ్బంది వస్తే ఆ పంటకి మద్దతు ధర లేకపోతే మార్కెట్ యార్డ్ల ద్వారా పంటని కొనుగోలు చేసి మద్దతు ధర ప్రభుత్వమే చెల్లించేది, ఎంత కష్టమైనా కానీ. ఇదే పరిస్థితి లేదు. జిల్లా ఉయ్యలవాడ మండలం అల్లూరు నాది. మా రైతుల శివరామకృష్ణారెడ్డి. మా రైతుల సమస్య కోసం మా ప్రాంత మాజీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు అనుకోండి, నాయకులందరి మా రైతుల మీద సదభిప్రాయంతో, రైతులు నష్టపోతున్నారనే అభిప్రాయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము రైతులం ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఈరోజు యూరియా కోసం మన నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం అందరు కలిసి ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, రైతు సోదరులకు దీన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే యూరియా కోసం కొట్లాడడం జరుగుతుంది, రోడ్లు ఎక్కడం జరుగుతుంది. అవసరమా? ఏ రోజు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడు యూరియా కోసం కానీ, మందుల కోసం కానీ, ఏ దానికోసం కూడా రోడ్లు ఎక్కిన కాదు. ఆర్బీకీలకు పోవడం, నాకు ఇవి కావాలనడం, తెచ్చుకోవడం. ఏ రోజు పార్టీ పరంగా మేము ఎప్పుడు ఏం చేయలేదు. ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే అందరూ అంటున్నాడు యూరియా చంద్రబాబు నాయుడు గారు యూరియా వేస్తే క్యాన్సర్ వస్తాయని. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు, మళ్ళీ ఇప్పుడు సంవత్సరం చేసినాడు. యూరియా వేసి అంటే నత్రజని లేకపోతే మన ఎట్లా పండుతాయి ఇవి? మా ఏరియాలో పాణ్యం మండలంలో మొత్తం వర్కల్ రిజర్వాయర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు రిజర్వాయర్ ఇవ్వడం జరిగింది. అది కూడా మర్చిపోతే మన కాటసాని రాంభూపాల్ గారు ఖచ్చితంగా ఇవ్వాలని తెచ్చి ఆ రిజర్వాయర్ కట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత అది 5 టీఎంసీలకే నిల్వ నీళ్లు ఉంటే గాలేరు నగర్ దగ్గర మన జగన్మోహన్ రెడ్డి గారు, రాంభూపాల్ రెడ్డి గారు కలిసి గాలేరు నగర్ తయారు చేపించి 12 టీఎంసీలు నిల్వ ఉంచడానికి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళు కష్టపడి నీళ్లు అయితే ఉండేవి, కానీ పంటలకు యూరియా లేదు. హెచ్ఐవి మరియు ఎయిడ్స్ వ్యాధి నివారణ నిర్మూలనపై మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా 3 గ్రూపులకు మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్లకు 5K మ్యారథాన్ పోటీలు నిర్వహించి విజేతలకు మొదటి 2 నగదు బహుమతులను అందజేయడం జరిగింది. మ్యారథాన్ ను డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాబాయి, డాక్టర్ అంకిరెడ్డి, జిల్లా ఎయిడ్స్ అండ్ టీబీ కంట్రోల్ అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం హెచ్ఐవి మరియు ఎయిడ్స్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలు, నివారణ, నిర్మూలన గురించి వైద్యులు తెలిపారు. అందులో భాగంగా ఈరోజు ఈ పరీక్ష హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ కార్యక్రమం భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇంకా ఎక్కువ మంది చాలా మంది పాల్గొనే అవసరం ఉంది. ముఖ్యంగా అన్ని కాలేజీల వాళ్ళు చాలా మంది ఎక్కువ పాల్గొని అందరూ కూడా ఈ ప్రజలకు మరింత అవగాహన పెంచి ఈ వ్యాధి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎవరి మంది ఇబ్బంది పడకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం నిర్వహించాము. మనకు అక్కడ దగ్గర నుంచి పురాతన దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చారు. ఇందులో మొదటగా పురుషుల విభాగం చూసుకుంటే జి విజయరాజు ఆర్జీఎం పచ్చితో వచ్చారు. వారికి కంగ్రాచులేషన్స్. వెల్కమ్.
కానీ ఇలాంటి రన్స్ మళ్ళీ జరపాలి. మెయిన్గా ఇది అవేర్నెస్ కలిగించడానికి మనము అంటే ఎయిడ్స్ దాని మీద అవేర్నెస్ కలిగించాలి అంటే ప్రజల్లో ఒక రకమైన అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. దీంట్లో ప్రతి ఒక్కరు అంటే ప్రతి మనిషి ఎందుకు ఇది రన్ చేస్తున్నారు, ఏమిటికి ఎందుకు ఏమి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, దీనివల్ల ఏమి యూజ్ ఏంటి అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. కాబట్టి కంపల్సరిగా ఇలాంటివన్నీ రన్ చేయాలి. ఈసారి ఇంకా చాలా మంది పాల్గొని ఇంకా విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాము. అలాగే స్టేట్స్ కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి మన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు హెల్ప్ చేస్తారంట. స్టేట్ అవార్డ్స్ రావడానికి ప్రతి ఒక్కరు స్టేట్ దాంట్లో పాల్గొనవచ్చు. అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి దీనికి సహకరించినటువంటి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ వాళ్ళకి, స్పోర్ట్స్ అథారిటీస్ వాళ్ళకి, అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, సో అలాగే ఎన్జిఓస్ కి, అలాగే పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ, అలాగే అందరికీ నా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది మనం 3 ఏళ్ల నుంచి జరుపుతున్నాము, ప్రతి సంవత్సరం జరుపుదాము. అంటిల్ మనకి ఎయిడ్స్ అనేది అంతమయ్యే వరకు మనం అవేర్నెస్ అంటూ క్రియేట్ చేస్తూ పూర్తిగా ఎయిడ్స్ ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రజల అవగాహన కొరకు ఇది జరుపుతున్నాము. ఇది వరకు మా క్విజ్ కాంపిటీషన్ కూడా జరిపాము వారం రోజుల క్రితం. సో ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇంకా ముందు జరిగే వాటిని ప్రజలందరూ ఇంకా ఉత్తేజితులై ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంగళవారం నంద్యాల పట్టణంలోని శ్రీశైల హైస్కూల్ మరియు భారతీ బీఈడి కళాశాలలో విద్యార్థులకు మొబైల్ ఫోన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కంటి వైద్య నిపుణులు నయనా హాస్పిటల్ నుండి విజయభాస్కర్ రెడ్డి హాజరయ్యారు. సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వలన వచ్చు సమస్యలు విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. విద్యార్థులు ఒక డ్రామా ద్వారా మొబైల్ ఫోన్ ఎక్కువగా వినియోగించడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మాందరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ మురళీకృష్ణారావు, ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి, హెడ్ మాస్టర్ నబీ సాహెబ్ మరియు అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. లేకుంటే తదేకంగా అంటే ఫోకస్డ్ గా దాన్నే చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఏమవుతుంది, స్టిఫ్ గా బాడీ అయిపోతుంది. ఇట్లే పట్టుకొని ఇట్లా పెట్టుకొని చూస్తూ ఉంటారు. మీకు తెలియదు, నేను మేనేజ్ చేసుకోవాలనుకుంటారు, ఏమీ మేనేజ్ చేయలేరు. ఎక్కడైతే మనం ఇదే పొజిషన్లో చూస్తుంటారు పిల్లలు, ఇట్లే ఉంటారు, లేకుంటే ఇట్లనే ఉంటారు, పడుకొని ఇట్లే చూస్తుంటారు. సో ఎప్పుడైతే మనం ఈ పొజిషన్లలో మనం కానీ ఏ పొజిషన్ అని కానీ చూస్తుంటే ఫోకస్ చేసుకొని చిన్నగా మీ మెడ మీద బరువు పడుతుంది. కొన్ని 20 కేజీల బరువు నెత్తి మీద పెట్టుకుంటే ఎంత డ్యామేజ్ అవుతుందో బాడీ. 20 కేజీలు అంటే దీనికంటే కూడా బరువు ఉంటుంది. అలాంటి బరువు నెత్తి మీద అయితే పెట్టుకుంటే మనకి ఎంత ఇది ఉంటుందో అలాంటి మెడ మీద పడి కేవలము 15 సంవత్సరాలు 16 సంవత్సరాలకి తిమ్మిర్లు వచ్చి లేకుంటే కాళ్ళు చేతులు పెరాలసిస్ లాగొచ్చి వాళ్ళు నడవలేక కాళ్ళలో చేతుల మంటలకి అంతెందుకు 25 సంవత్సరాల పిల్లలు 26 సంవత్సరాల పిల్లలు మంచి ఉద్యోగం, వారికి మంచి ఉద్యోగం వచ్చింది, వాడికి ₹1,00,000 1,50,000 జీతం వచ్చి పనిచేస్తూ ఉన్నారు. కేవలము కళ్ళల్లో నీళ్లు లేవు, ఇబ్బంది పడుతున్నా అంటే నేను మానేస్తా అంటున్నాడు. ఎందుకు మానేస్తున్నాడు? సార్ నాకు ఆరోగ్యం ముఖ్యం అంటే అప్పుడు ఆరోగ్యం గుర్తొచ్చింది, ఆరోగ్యం ముఖ్యమని. మెడలో బెండ్ అయిపోయి మెడలో పోస్చర్ సరిగా లేక నరాలు దెబ్బతిని బెండ్ అయిపోయి ఉద్యోగం మానేశారు. అది మనకు అవసరమా? మనం కానీ హెల్తీగా ఉంటే మరి ఇవన్నీ చేయక్కర్లేదు కదా. బాడీ అంతా కూడా మనకు యాక్టివ్గా ఉంచుకోవాలి కదా. రోజు యోగా చేసుకొని బాడీని యాక్టివ్గా చేసుకోవాలా, లేకుంటే మన అబ్నార్మల్ పోస్చర్లో ఉండి మనం మన ఆరోగ్యం చెడగొట్టుకోవాలా కదా? అది కూడా మనకు అక్కర్లేదు. ఓకే, ఇకపోతే ఈ చేతులు ఎక్కువ మంది పిల్లలు ఈ తంబు కానీ ఇవి కానీ పిల్లలు ఇట్లా అంటున్నారు కదా. మనకు మూమెంట్స్ ఎంతవరకు వాడుతున్నారు? మూమెంట్స్ వాడట్లేదు పిల్లలు. మీలుండే మూమెంట్ ఇదే మూమెంట్. కొన్ని రోజులకు వచ్చేసరికి ఈ తంబు కానీ ఇవి కానీ ఎన్నో కోట్ల సంవత్సరాలు కష్టపడితే కానీ కొన్ని కోట్ల సంవత్సరాలకి అయితే కానీ మనుషులకి ఇట్లా 5 చేతులు ఇవి పట్టుకోవడానికి ఎంతో కష్టంతో మనకి దేవుడు కల్పించాడు. అంటే కోతుల కంటే ముందు ఎన్నో రకాలైన జన్మలు ఎత్తిన తర్వాత మనిషికి ఒక్కరికే ఈ విధంగా మనకు వస్తువును పట్టుకోవడానికి అన్ని ఫ్లెక్సిబిలిటీగా ఇచ్చారు. అలాంటిది మళ్ళీ మీరు పురాతన యుగంలోకి వెళ్ళిపోతారా? గట్టిగా టైట్గా అయిపోతుంది. ఇక మీరు ఎప్పుడైతే మీరు ఇదే ఫోన్లో ఈ చేతుల్లో ఇట్లే వాడుతూ ఉంటే చేతులు స్టిఫ్ అయిపోతాయి. మనకు అవసరమా? ఎన్నో తరతరాల్లో మనకు వచ్చిన ఇంత ఫ్లెక్సిబిలిటీ ఇంత ఫ్రీడమ్ను మన కేవలము
మన యొక్క ఫోన్ కోసమో లేకుంటే మొబైల్ కోసమో లేకుంటే ఇంకా ఇతర గ్యాడ్జెట్స్ కోసమో మనం మన ఆరోగ్యం చెడగొట్టుకోవడం అవసరం లేదు. సో మీకు కావాల్సిన దాన్ని అంతా కూడా రివర్స్ చేస్తూ ఉన్నారు ఫోన్ వాడటం వల్ల. అర్థమైందా? ఇకపోతే నడుము సమస్యలు వస్తాయి చాలామంది పిల్లలకి. సరిగా కూర్చోకపోవడం వలన, ఫోన్ ఆడటం వలన నడుము సమస్యలు కూడా వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ రకంగా కొంతమంది క్లాసులు కూడా మానుకున్న సందర్భాలు ఉన్నాయి. సో పిల్లలు క్లియర్గా చెప్పాలంటే సెల్ ఫోన్ను కానీ టెక్నాలజీ కానీ మనం వాడుకోవాలి. కానీ ఏ సందర్భాల్లో వాడాలి? కేవలము ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్. అంటే ఈరోజు కూడా మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సర్టిఫైడ్, అంటే మాకు ఆర్టికల్స్, జర్నల్స్ అని వస్తాయి. ఒక 2 సంవత్సరాలు ఎవరైనా కానీ కష్టపడి ఒక సబ్జెక్టు మీద రీసెర్చ్ చేసి అధ్యయనం చేసి వాడు ఒక జర్నల్లో, ఒక బుక్లో పబ్లిష్ చేస్తారు. మేము మళ్ళీ కానీ మాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే పలానా సుబ్బారావు లేదా పలానా ఆండ్రూస్ పలానా చోట అమెరికాలో 4000 మంది పేషెంట్ల మీద చేశాడు కాబట్టి ఇది కరెక్ట్, పలానా వాడిని సర్టిఫై చేశారు కాబట్టి కరెక్ట్, దానికి 100లో 20 మందికి ఇంత % కరెక్టా కాదా, ఇవన్నీ చూస్తాం. అదే ఇన్ఫర్మేషనే మీరు తీసుకోవాలి. అర్థమైందా? వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్, సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటేనే మనకి ఫోన్ కానీ గ్యాడ్జెట్స్ కానీ వాడాలి. లేకుంటే అతిగా ఎప్పుడైతే వాడామో దానికి బానిస అయ్యామో, అందరికీ చెప్తున్నాను, ఈవెన్ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇంకెవరైనా కానీ మనం కానీ ఇట్లా చేసుకుంటే ఏమవుతుంది, మనకందరికి కూడా భవిష్యత్తులో ఆరోగ్యం చెడిపోతుంది. దయచేసి టీచర్స్ కూడా ఫోన్లలో ఎక్కువగా హోంవర్క్స్ ఇవ్వద్దండి మేడం. ఒకవేళ వాళ్ళు హోంవర్క్స్ ఇవ్వాలి, ఇంటి దగ్గర చేసుకోవాలి అంటే అట్ ద మ్యాక్స్ వాళ్ళకి ట్యాబ్ తీసుకోమని చెప్పండి, లేదా ట్యాబ్లోనే హోంవర్క్ ఇవ్వడం చేయండి, లేదా వాళ్ళ హోమ్ కంప్యూటర్లో డెస్క్టాప్లో మాత్రమే హోంవర్క్ ఇచ్చేటట్టుగా చూడండి. ఎందుకంటే రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఏదైతే అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్, ఓన్లీ దాని తగ్గ ఇన్ఫర్మేషన్ ఒకటి మాత్రమే ఉండేటట్లుగా, అంటే కొన్ని స్కూల్స్లో ఎక్కడైతే ట్యాబ్స్ ఇస్తారో దాన్ని లాక్డ్ మోడ్లోనే మనం ఇస్తేనే, రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉంటే అవే చేస్తారు, అవే హోంవర్క్లు చేయాలి. లేదా అన్నెసరీ ఇన్ఫర్మేషన్ మనం కానీ ఎప్పుడైతే గ్యాదర్ చేయడానికి మనం వాళ్ళకి కానీ అవకాశం ఇచ్చామంటే వాళ్ళ పిల్లలంతా కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని రాంగ్గా, అదే సమాజానికి చెడు పిల్లలుగా తయారవుతారు. మన చుట్టుపక్కల 100లో 90 మంది కూడా అలా చెడిపోకుండా ఉండాలంటే మీ అందరూ కూడా మేల్కోవాలి, మీ అందరూ కూడా యాక్టివ్గా 10 మంది పిల్లలకు చెప్పాలి. అర్థమైందా పిల్లలు? సరే, ఇంకేమైనా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఇంత టైం ఇచ్చి మీరు చేసింది. విశాఖ సీతమ్మ ధరలో దివ్యాంగ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని ఏపీ డిజేబుల్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ సీతమ్మ ధరలో ఆదివారం మైనర్ మూగ బాలికపై 2 యువకులు మద్యం మత్తులో అఘాయిత్యానికి పాల్పడడం చాలా దారుణమని డిజేబుల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వలి ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణంలోని జగజ్జనని నగర్లో ఉన్న డిజేబుల్ టు రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో మస్తాన్ వలి మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా చివరికి దివ్యాంగులపైన కూడా అత్యాచారాలు జరుగుతుంటే రాష్ట్ర హోంమంత్రి అనిత ఓ మహిళ అయినప్పటికీ మహిళలపై అత్యాచారాలు, దాడులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు జరగడం దురదృష్టకరమని అన్నారు. తక్షణమే ఈ కూటమి ప్రభుత్వము ఘటనపై పూర్తిగా విచారణ చేసి బాధితురాలికి న్యాయం చేయాలని దివ్యాంగుల చట్టం 2016 సెక్షన్ 89, 91, 92 ప్రకారం నిందితులకు కఠిన శిక్ష విధించి బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, సభ్యులు జాకీర్, కేశవ, జైలన్ భాషా తదితరులు పాల్గొన్నారు. కాబట్టి స్థానిక నంద్యాలలో ఈ కార్యక్రమం మేము నిర్వహించినాము. జిల్లా ఎస్పీ గారు 2016 వికలాంగుల చట్టాన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి పోలీసు శాఖ ద్వారా పోలీసు అధికారులకు అవగాహన కల్పిస్తూ తద్వారా ప్రజలకి వెళ్ళి ఈ వికలాంగుల చట్టం సెక్షన్ 89, 91, 92 ఈ 3 చట్టాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 చట్టాల మీద ఇంప్లిమెంటేషన్ అయితే గాన వికలాంగులకు జీవితాలలో బాగుంటాయి.
ఈ మధ్య కాలంలో వికలాంగుల పైన దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, ఆస్తి పంపకాలలో తగాదాలు ఇలాంటివి జరుగుతున్నాయంటే గాన ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత ప్రజలు కాకపోవచ్చు, పోలీసు అధికారులు కూడా తెలియకపోవడం వల్లనే ఈ విధంగా జరుగుతున్నాయి. దయ ఉంచి ప్రభుత్వం కూడా రేపు జరిగే 18 అసెంబ్లీ సమావేశాలలో వికలాంగుల చట్టం 2016 వికలాంగుల సంజీవని లాంటిది ఇది. ఆ చట్టం ఉంటే గాన చట్టాల వికలాంగులకు విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, రక్షణ కావచ్చు అన్ని ఈ చట్టంతో ముడిపడి ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాలలోనే అసెంబ్లీలో ఆమోదించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. ఆ అమ్మాయికి 50 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. హోమ్ మినిస్టర్ మహిళ ఉన్నప్పటికీ కూడా, అనిత గారు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో మహిళల పైన ఇట్లా అత్యాచారం జరగడం చాలా ఇది దుర్మార్గము. కనుక దయ ఉంచి ప్రభుత్వము ఈ 2016 వికలాంగుల చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసి వికలాంగుల న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. నంద్యాల జిల్లా పాణ్యం మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. NH40 పై సుగాలిమెట్ట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు నుండి గద్వాల వెళ్తున్న పామాయిల్ లోడ్ లారీ ముందు వెళ్తున్న టిప్పర్ను ఢీకొనడం జరిగింది. దీంతో లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. లారీ డ్రైవర్కు కొద్దిపాటి గాయాలు అయ్యాయి. సంఘటనా స్థలానికి పాణ్యం హైవే పెట్రోల్ వాహనం పోలీస్ సిబ్బంది హుటాహుటిన చేరుకొని క్షతగాత్రుడిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీలోని ఓం శాంతి ధ్యాన మందిరం సమీపంలోని ఓ ఇంటిలో సోమవారం రాత్రి 1 గంట తర్వాత భర్త సోమనాథ్ శర్మ చేతిలో భార్య శిరీష దారుణ హత్యకు గురైంది. మృతురాలి కూతురు ఇచ్చిన సమాచారం మేరకు 2వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ అస్రార్ బాషా పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల వల్ల భార్యపై అనుమానంతో హత్య చేసినట్లు ప్రాథమికంగా సమాచారం ఉందని సీఐ తెలిపారు. కత్తితో గొంతుపై ఛాతీపై పొడిచి హత్య గావించాడని, సోమవారం రాత్రి ఇంటిలో గొడవ కూడా అయిందని తెలిపారు. నిందితుడు సోమనాథ్ శర్మ 2వ పట్టణ పోలీసులకు లొంగిపోయాడని పేర్కొన్నారు. అల్లంత పడవాలి నంద్యాల పట్టణంలో ఎన్జిఓస్ కాలనీలో ఓం శాంతి ధ్యాన కేంద్రం వెనకల శిరీష అనే ఆవిడ ఒక 45 years ఉంటుంది. ఆమె మర్డర్ అయింది. ఆవిడ కూతురు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఉదయం 7 గంటలకు. విషయం ఏమని చెప్తే వాళ్ళ భర్తనే హత్య చేసినాడు చెప్పేసి. కారణం ఏంటి అని అడిగితే ఈమె ఏదో కొంచెం బయట ఎక్కువ తిరుగుతుంది, మాట్లాడుతుంది. ఇద్దరికి భార్యాభర్తలకు సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి. దానివల్ల నిన్న రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పినారు. రాత్రి సుమారుగా 1:30 గంటలకు బెడ్రూమ్లో గొంతు మీద ఛాతీ పైన పొడిచి చంపేసినారు.
అది కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. సార్ ప్రధాన కారణం ఏం సార్ చంపడానికి భర్త భార్య చంపడానికి ప్రధాన కారణం? కుటుంబ కలహాలు. కుటుంబ కలహాలే ప్రధాన కారణం. ఏ విధమైన? భార్య మీద అనుమానం ఉంది ఈయనకి. ఎన్జిఓస్ కాలంలో నేను నైబర్గా మరో జరిగింది. శిరీష్ అని ఏజ్ 45 years ఉంటాయి. వాళ్ళ భర్తని కత్తితో పొడిచి చంపేసినాడు. అది పేరు సోమనాథ శర్మ. ఈ సంఘటన లైవ్లో వాళ్ళ అమ్మాయి చూసింది. శ్రీలత అని 19 డిగ్రీ ఫస్ట్ ఇయర్. విషయం ఏంటంటే కొంచెం కుటుంబ కలహాలు ఉన్నాయి. భర్తకు భార్య మీద అనుమానం ఉంది. కుటుంబ కలహాల వల్ల రిలయన్స్ ఈ విధంగా జరిగింది. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత పోరుబాటలో యూరియా కోసం కదం తొక్కి రోడ్డెక్కిన రైతన్నలు. రైతులకు అండగా వైసీపీ రైతు సంఘాల నేతలు. హెచ్ఐవి మరియు ఎయిడ్స్ నివారణపై అవగాహన 5K మ్యారథాన్ పోటీలు. శ్రీశైల హైస్కూల్ మరియు భారతీ బీఈడి కళాశాలలో మొబైల్ ఫోన్ పై విద్యార్థులకు అవగాహన. విశాఖ సీతమ్మ ధరలో దివ్యాంగ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఏపీ డిజేబుల్ టు రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఎన్జిఓస్ కాలనీలో మహిళ దారుణ హత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.